Daily. Taste the Daily. హైదరాబాద్ వనస్థలిపురం గుర్రంగూడ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ముందుగా బైక్ ను ఢీకొట్టింది చాలక. డివైడర్ దాటి మరో కారును కూడా ఢీకొట్టారు. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. థార్ కారుతో యువకులంతా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ వనస్థలిపురం గుర్రంగూడ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి సంఘటనా స్థలం దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, స్వాతి, థార్ కారులో ఉన్నటువంటి 4 యువకులు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలంలో ఉన్నాం. థార్ కార్ మొత్తంగా నుజ్జు అయిపోయింది. ఈ 4 యువకులు కూడా ఎక్కడో పార్టీ చేసుకుని రిటర్న్ వస్తున్నటువంటి క్రమంలో అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. సో మితిమీరినటువంటి వేగానికి తోడు ఆల్రెడీ మద్యం మత్తులో ఉన్నారు. అది చాలక లోపల ఉన్నటువంటి 4 యువకులు కూడా మద్యం సేవిస్తూనే వస్తున్నారు. ఈవెన్ డ్రైవ్ చేస్తున్నటువంటి అనిరుద్ధ్ అనే వ్యక్తి కూడా మద్యం తాగుతూనే డ్రైవ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు చూస్తే తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి డ్రైవింగ్ సీట్ పక్కనే తను మద్యం గ్లాస్ ను కూడా పెట్టుకున్నాడు. లోపల మద్యం బాటిల్, అదేవిధంగా గ్లాసెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు మితిమీరినటువంటి వేగంతో వస్తూ ఒక్కసారిగా ముందు వైపు వెళ్తున్నటువంటి 2 వీలర్ లో ఉన్న 2 యువకులను ఢీకొట్టారు. దాంతో ఆ 2 వీలర్ పైన ఉన్నటువంటి యువకులు కొద్ది దూరం వరకు ఎగిరిపడ్డారు. ఆ 2 యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అదుపు తప్పినటువంటి థార్ కార్ ఒక్కసారిగా డివైడర్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టింది. ఏకంగా డివైడర్ పై నుంచి రోడ్డు యువతల వైపు వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు అటు సైడ్ ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు థార్ కార్ ఆ రూట్ లో వస్తుంది. అటువైపుగా వస్తున్నటువంటి థార్ కార్ ఎప్పుడైతే బైక్ ను ఒక్కసారిగా ఢీకొట్టిందో దాని నుంచి అదుపు తప్పి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టింది. పోల్ ను ఢీకొట్టిన తర్వాత డివైడర్ యువతల వైపు రోడ్లోకి వచ్చింది. మొత్తం 3 పల్టీలు కొట్టింది. యువతల వైపు రోడ్లోకి వస్తున్నటువంటి క్రమంలో కూడా మరొక ఎర్టిగా కారును ఢీకొట్టింది. ప్రస్తుతం ఆ ముందు వైపు చూస్తున్నాం, ఒక ఎర్టిగా కారు ఉంది. అందులో ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. అందులో తనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి, హెడ్ ఇంజురీ అయింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఎంటైర్ ఈ ప్రమాదంలో థార్ కార్ సృష్టించినటువంటి బీభత్సంలో 5 యువకులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కారులో ఉన్నటువంటి 4 యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరూ శాల్వాలు కప్పుకొని వచ్చారు. అందులో అక్కడ శాల్వాలు పడి ఉన్నాయి, మద్యం బాటిల్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్లాసెస్ కూడా పడి ఉన్నాయి. వీటన్నిటిని చూస్తే ఏదైనా బర్త్డే పార్టీకి వెళ్లారా, లేకపోతే నిన్న సాటర్డే కాబట్టి కొన్ని చోట్ల ఈ సిటీ శివార్లలో ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తుంటారు, అక్కడ ఏదైనా అటెండ్ అయి వస్తున్నటువంటి క్రమంలో జరిగిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడినటువంటి యువకులు థార్ కార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చికిత్స పొందుతున్నారు. వాళ్ళు స్పృహలోకి వస్తే కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. మొత్తం 4 యువకులు ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి మాత్రం అనిరుద్ధ్ గా గుర్తించారు. కారు ఏడుకొండలు అనే వ్యక్తి పేరు పైన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సో మనం చూస్తే థార్ కార్ నుజ్జు అయిపోవడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ భాగం కానీ థార్ కార్ పై భాగం అంతా కూడా ఎగిరిపోయింది. ఈ కార్ నెంబర్ ఆధారంగా, ఈ 1719 అనే కార్ నెంబర్ ఆధారంగా ఏడుకొండలు అనే వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ ఏడుకొండలు అనే వ్యక్తి ఇందులో ఉన్నాడా, లేకపోతే తన స్నేహితులు లేకపోతే ఎవరికైనా బంధువులకి ఈ థార్ కార్ ఇచ్చాడా అనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎప్పుడైతే ఈ థార్ కార్ ముందుగా 2 వీలర్ పైన ఉన్నటువంటి 2 యువకులను ఢీకొట్టిందో వాళ్ళిద్దరూ సిద్దిపేటకు చెందినటువంటి స్టూడెంట్స్ గా తెలుస్తోంది. వాళ్ళు హైదరాబాద్ కు వస్తున్నటువంటి క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇద్దరు కూడా వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళిద్దరు యువకులను ఢీకొట్టిన తర్వాత ఒక్కసారిగా థార్ కార్ ఎప్పుడైతే 3 పల్టీలు కొట్టి ఇటువైపుగా వస్తున్నటువంటి క్రమంలో ఇటు నుంచి ఇంజాపూర్ వైపు వెళ్తున్నటువంటి ఎర్టిగా కారును కూడా ఢీకొట్టింది. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఢీకొట్టడం, తను బ్రేక్ వేయడంతో తను కూడా హెడ్ ఇంజురీ అయింది. మొత్తంగా ఎప్పుడైతే ఎర్టిగా కారులో ఉన్నటువంటి బెలూన్స్, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయో తనకు మాత్రం పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో తను చికిత్స పొందుతున్నాడు. కారులో ఉన్నటువంటి 4 యువకులు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళందరూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరి మొత్తంగా 4 యువకులు మద్యం మత్తులో ఉన్నారా, లేకపోతే కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి అనిరుద్ధ్ మాత్రమే మద్యం మత్తులో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. కారులో ఉన్నటువంటి ఆనవాళ్లు కానీ లేకపోతే మద్యం బాటిల్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ చూస్తే మాత్రం వీళ్ళంతా పార్టీ చేసుకుని రావడమే కాకుండా కారు నడుపుతున్నటువంటి క్రమంలో కూడా మద్యం సేవిస్తూ వస్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి లాక్ ఎక్కడైతే స్పీడ్ లాక్ అయిందో అది, దాని ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్,
ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం మద్యం మత్తుకు తోడు విపరీతమైనటువంటి వేగం, మితిమీరిన వేగంతో రావడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ నలుగురు యువకులు స్పృహలోకి వచ్చిన తర్వాతనే ప్రమాదం జరిగినటువంటి తీరు గానీ, లేకపోతే ఆ నలుగురు ఎక్కడికి చెందినటువంటి వ్యక్తులు, ఎక్కడి నుంచి వస్తున్నారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్వాతి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.